భారతదేశం మీద జరుగుతున్నటువంటి కుట్రల్లో అత్యంత కీలకమైనటువంటిది ప్రధానమైనటువంటిది నడుస్తుంది. ఏంటయ్యా అంటే ఆ కీలకమైన కుట్రలు ఈ మధ్య కాలంలో నడుస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించిన ఒక కథను చూద్దాం. జియో పొలిటికల్ ఫిక్షన్ థ్రిల్లర్, ఒక హైపోథీసిస్, ఆపరేషన్ రెడ్ కార్నర్, ది రైజ్ ఆఫ్ ది ఈస్ట్. దశాబ్దాలుగా మనం మౌనంగా భరిస్తున్న ఒక వర్గం అకస్మాత్తుగా చరిత్రను తిరగరాయాలని నిర్ణయించుకుంటే గ్లోబల్ పాలిటిక్స్ మారుతున్న వేళ దక్షిణాసియా మ్యాప్ ను మార్చడానికి తెర వెనక సిద్ధమైన ఒక మాస్టర్ ప్లాన్, ది చికెన్ స్నాక్ స్ట్రాటజీ. సిలిగురి కారిడార్ దగ్గర ఉన్న భౌగోళిక ఇబ్బందులను అధిగమించడానికి బంగ్లాదేశ్ ఉత్తర భాగంలోని వ్యూహాత్మక భూభాగాన్ని స్వాధీనం చేసుకుని ఈశాన్య రాష్ట్రాలకు శాశ్వతమైన వెడల్పాటి భూమార్గాన్ని నిర్మించడం, ది గ్రేట్ మైగ్రేషన్, హింసకు గురవుతున్న హిందువుల కోసం ఒక సేతువుని సృష్టించి వాళ్ళని ఒకే గొడుగు కిందకి చేర్చడం. ఇది కేవలం పునరావాసం కాదు, కొత్త సామాజిక శక్తి నిర్మాణం. ది చెట్ట గ్యాంగ్ రివైవల్, మాస్టర్ ద సూర్యసేన్ స్ఫూర్తితో సముద్ర మార్గం మీద పట్టు కోసం చాప్టాగ్రామ్ పోర్టు తిరిగి మన నియంత్రణలోకి తెచ్చుకోవడం. ఇది జరిగితే ఆసియాలోని అత్యంత శక్తివంతమైన నావికా కేంద్రంగా మారుతుంది. ఇకపోతే జియో పొలిటికల్ సవాల్, నీ జీవితంలో ఈ యూటోపియన్ డ్రీమ్ నెరవేరాలంటే ఎదురయ్యే అతిపెద్ద అడ్డంకులు సార్వభౌమాధికారం, ఒక దేశం యొక్క సరిహద్దులు మాత్రమే ఐక్యరాజ్య నిబంధనల ప్రకారం అంతర్జాతీయ యుద్ధానికి దారితీస్తుంది. బంగ్లాదేశ్ లో చైనా పెట్టుబడులు భారీగా ఉన్నాయి కాబట్టి ఇలాంటి ప్రయత్నం జరిగితే చైనా ఊరుకోదు. అంతర్గత భద్రత పరంగా చూస్తే మిలియన్ల మంది ప్రజలను తరలించడం మరియు కొత్త భూభాగాలు నిర్వహించడం అనేది ఆర్థికంగా సైనికులు ఊహించలేనంత భారం ఉంటుంది. సూర్యసేన వంటి విప్లవకారుల వీరత్వం మనకు స్ఫూర్తిస్తుంది, కానీ నేటి ఆధునిక ప్రపంచంలో సరిహద్దులు మార్పు అనేది కేవలం భూభాగానికి సంబంధించింది కాదు, కోట్ల మంది ప్రాణాలకు సంబంధించిన విషయం. కాబట్టి అత్యత్య అంటే ఇప్పుడు చైనా పాకిస్తాన్ అని చైనాని దెబ్బకొట్టడం కోసం అమెరికా ఎక్కడైతే బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి ఒక దీవితో పాటుగా మన ఈశాన్య రాష్ట్రాలని వీటన్నిటి కలిపి బర్మాలో ఉన్న కొంత ప్రాంతానికి కలిపి కథ నడపాలనుకుంటుంది కదా, దానికి రివర్స్ స్ట్రాటజీ అయితే ఇది. కానీ సాధ్యమా అంటే అసాధ్యమే.